కటింగ్ చేసేద్దామండి. సో మనకి సబ్స్క్రైబర్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. హ్యాండిల్ ఎంత చెప్పేశారు, హోల్ వచ్చేసి 5.5 ఇంచెస్ చెప్పేశారు అనమాట. హ్యాండ్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్, హోల్ వచ్చేసి 5.5 ఇంచెస్. సో ఇక్కడ మనము ఫస్ట్ స్ట్రైట్గా అయితే చేసేసుకుందాము. సో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచెస్ స్టిచెస్ కోసం అనేది మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. సో మనకి ఇప్పుడు హ్యాండిల్ ఎంత చెప్పేశారు 9 ఇంచెస్. సో మనం +1 యాడ్ చేస్తే స్టిచెస్ కోసము సో 10 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 10 ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి కూడా నేను లైన్గా స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. మనం చెస్ట్ భాగంలో 10వ భాగం, చెస్ట్ భాగంలో 10వ భాగం అంటే ఎంత వస్తుంది, 38 కదా. సో 38 అంటే దాన్ని 3.8 చేసేసండి, అదే 10వ భాగం అనమాట. సో ఇక్కడ 3.8 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 3.8కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ రెండు మార్కింగ్స్ అయితే ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది వేసేసుకున్నాను. సో మనకి ఇప్పుడు చంక ఎంత వచ్చేసింది, 8.5 ఇంచెస్ వచ్చేసింది. సో ఇలా క్రాస్ గా మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 అయితే ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి మనకి ఈ విడ్త్ ఎంత వచ్చేసింది 7.5. సో ఇక్కడ నుంచి 3.8 ఇంచెస్ కదా. సో 3.8 ని ఇలా హాఫ్ చేస్తే ఎంత వస్తుంది అన్నదానికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. సో ఇక్కడ నుంచి మనకి 7.5 ఇంచెస్ కదా. 7.5 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా హాఫ్ అయితే టేప్ తో కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇలా ప్లస్ గుర్తు అన్నది మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం 8.5 ఇంచెస్ తీసేసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి మనం ఒక క్రాస్ లైన్ అన్నది వేసేసుకోవాలన్నమాట. సో మనము ఈ స్కేల్ అయితే ఉపయోగించుకోవాలండి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు, ఇక్కడ నుంచి ఇంకొక అనదర్ 1 ఇంచు తీసేసుకున్నాము. సో ఈ స్కేల్ సహాయంతో సో ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఇలా లైన్ ఇక్కడ ప్లస్ గుర్తుని ఇలా టచ్ అయ్యే విధంగా ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. మరి స్కేల్ ని ఇలా రివర్స్ చేస్తూ ఇక్కడ హోల్ వచ్చేసింది కదా ఒకటి. సో దీన్ని ఇలా మార్కింగ్ అన్నది వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా షేప్ అన్నది ఒకటి మనకి క్రియేట్ అవుతుంది అనమాట. ఇంకొక 1 ఇంచు తీసేసుకున్నాం కదా, దాన్ని కూడా పై కిందన మనం ఎలా అయితే మార్కింగ్ అనేది చేసేసుకున్నామో పై భాగాన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా మార్కింగ్ అన్నది చేసేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ హ్యాండ్ షేప్ ప్లస్ హ్యాండ్ లోతు తీసుకుంటాం కదా. సో ఫ్రంట్ సైడ్ కి అది కూడా మనకి ఈజీగా క్రియేట్ అయిపోతుంది. సో మనము ఇక్కడ హ్యాండ్ హోల్ ఎంత అని చెప్పేశారు 5.5 ఇంచెస్, అంటే 11 ఇంచెస్ దాన్ని బై 2 చేస్తే 5.5 ఇంచెస్. సో ఎక్స్ట్రా స్టిచెస్ కోసం మనం ఇక్కడైతే వేసేసుకున్నాము. సో ఈ పాయింట్ నుంచి అంటే 8.5 ఇంచెస్ ఒక మార్క్ వేసాం కదా, ఇక్కడ నుంచి ఈ హోల్ వరకు హ్యాండ్ రౌండ్ నుంచి హ్యాండ్ హోల్ వరకు మనం ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఎక్స్ట్రా స్టిచెస్ ఎంతైతే పెట్టేసుకున్నామో ఇక్కడ కూడా అలానే ఒక స్ట్రైట్ లైన్ అనేది చేస్తాము. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అన్నది మనకి యాడ్ అయిపోతుంది అనమాట. ఫైనల్ గా మన హ్యాండ్ షేప్ అన్నది క్రియేట్ అయిపోయింది. సో కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా 2 లైన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఫస్ట్ లైన్ అయితే ఇలా కింద లైన్ అయితే ఎప్పుడు కట్ చేయకండి. మనం పైన లైన్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. అది ఫ్రంట్ షేప్ కోసం తీసుకున్న ఇది షేప్ అండి. సో షేప్ డ్రా చేసుకున్నాం కదా, అది రెండు వైపులా ఉంటే ఎలా మనకి షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇలా రెండుగా ఉన్నప్పుడు మనం ఇలా ఒక 2 తీసేసుకొని ఇలా 2 సైడ్స్ ని ఇలా 1 సైడ్ వచ్చేసి ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ ఒక కచ్చా అయితే ఇచ్చేసాను, ఇక్కడ ఒక చిన్న టక్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా రెండుగా ఓపెన్ చేసినప్పుడు ఒక భాగాన్ని కింద వైపుకి ఒక భాగాన్ని పై